సృష్టి ధర్మం అనేది విశ్వంలోని సృజనాత్మక శక్తిని గురించి అవగతం చేసే ఒక ఆధ్యాత్మిక నిబంధన. మన ఆలోచనలు, భావనలు, సంకల్పాలు మరియు చర్యల ద్వారానే వ్యక్తిత్వం, విజయాలు, జీవితం రూపుదిద్దుకుంటుంది. జీవితం యాదృచ్ఛికమైనది కాదు. అది మన సృజనాత్మక శక్తి ఫలితంగానే రూపొందుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో అదే మనం అనుభవిస్తాం. మనం ఎలాంటి భావాలతో ఉంటామో అవే భావాలు జీవితంలోకి ఆకర్షితమవుతాయి. అందువల్ల మనస్సులో చేసే సంకల్పాలే మన భవిష్యత్తును రూపుదిద్దుతాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. అయితే ధ్యానం ద్వారా సృష్టి శక్తిని మరింత శక్తివంతంగా మార్చుకోవచ్చు. యథా దృష్టిః తథా సృష్టిః అని ఉపనిషత్తుల ద్వారా అవగతమవుతోంది. మన అంతర్గత దృష్టి ప్రకారమే మన బాహ్య ప్రపంచం ఏర్పడుతుందన్నది దీని అర్థం. నిరంతరం ధ్యానం చేస్తే మనసు మన ఆధీనంలో ఉంటుంది. ఫలితంగా స్పష్టమైన లక్ష్యాలకు మార్గం సుగమం అవుతుంది. నీవే సృష్టికర్తవు. నీ సంకల్పమే శక్తి, నీ విశ్వాసమే వాస్తవం అనే విషయాన్ని విశ్వసించాలి. నీ ఆలోచనలే నీ జీవితాన్ని సృష్టిస్తాయి. స్పష్టమైన లక్ష్యాలు, సానుకూల దృక్పథం, భావోద్వేగాల నియంత్రణ, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల లాంటివన్నీ సాధన ద్వారానే మనకు వనగూరుతాయి. అలా సాధన చెయ్యాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం అనే విషయాన్ని గుర్తించాలి.